ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాగ్స్ కిచెన్. ఈరోజు మన క్రిస్మస్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఏంటంటే బిస్కెట్స్ అండి. గోధుమ పిండితో సింపుల్గా, ఈజీగా, క్రిస్పీగా బిస్కెట్స్ ఎలా చేసుకోబోతున్నామో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. మన బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 kg గోధుమ పిండి, షుగర్ ఒక 1/2 kg షుగర్ నేను జస్ట్ పౌడర్ చేసి తీసుకున్నాను, అండ్ 250 grams రవ్వ, నెయ్యి, కొద్దిగా సాల్ట్, ఒక ఈనో ప్యాకెట్. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇప్పుడు మనం 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాం కదండి, దీంట్లోకి 1/2 kg 1 cup రవ్వ వేసుకుందాం. మనం షుగర్ యాడ్ చేసేసుకుందాం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఈనో వేసుకుందాం. బేకింగ్ పౌడర్ ఉన్న వాళ్ళు బేకింగ్ పౌడర్ యూస్ చేసుకోండి, ఒకవేళ అవైలబుల్లో లేకపోతే ఈనో అన్న యాడ్ చేసుకోండి, అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి. ఈ స్వీట్ బిస్కెట్స్ అన్నవి చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యిని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఈ విధంగా కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోండి. మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండికి కొంచెం టైట్గా కలిపేసుకుందాం దీన్ని. సో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకుందామండి. సో ఈ విధంగా పిండిని తీసేసుకొని ఇలా మీరు రౌండ్ షేప్లో చేసేసుకొని మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా పిండిని ఈ షేప్లో రౌండ్ షేప్లో చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఇలా చేయితో మెల్లిమెల్లిగా ఆయిల్ అయినా సరే, మీరు నెయ్యి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మనం పీటకి ఆయిల్ రాసేసుకుందాం. ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా మీరు మందంగా ఉండేటట్టే చూసుకోండి, అప్పుడు బిస్కెట్స్ మనకు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఏ షేప్లో అయినా సరే మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బాటిల్ క్యాప్ తీసుకున్నాను. ఇలా ఈ క్యాప్తో మనం జస్ట్ ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా రౌండ్ క్యాప్ అయినా తీసుకోండి మీరు. ఇలా ఈ విధంగా క్యాప్తో ఇలా తాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఈ బిస్కెట్స్ అన్నవి కరెక్ట్ షేప్లో వస్తాయి. ఈ విధంగా మనం ఈ బిస్కెట్స్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం కాబట్టి రౌండ్ షేప్లో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలా. సో ఇలాగే టోటల్ అన్ని బిస్కెట్స్ని తీసేసుకుందాం. సో ఇప్పుడు మన బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి, ఈ షేప్లో రౌండ్ షేప్లో ఇలా నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బిస్కెట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయండి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇవి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ వచ్చేసేయాలి. క్రిస్పీగా అవుతాయి, మనకు టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు తిన్నట్టు. సో బిస్కెట్స్ రెడీ అయిపోయాయి, మనం వీటిని తీసేసుకుందాం. ఇలా తీసేస్తాం. చూసారా, పర్ఫెక్ట్గా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకుందాం. సో రౌండ్ షేప్, నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్, డైమండ్ షేప్, హాఫ్ మూన్ షేప్, నెక్స్ట్ ఇలా మనకు నచ్చిన షేప్లలో మనం వేసేసుకుందాం. ఓకే, సో మీకు ఏ రకమైన షేప్స్లో వేసుకుంటున్నారు
ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఇది హెల్తీ ఫుడ్ కూడా. మన గోధుమ పిండితో అంటే మైదా కంటే గోధుమతో చేసుకోవడం హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగే ఈ బిస్కెట్స్ అన్నీ మనం రెడీగా చేసేసుకుందాం. సో చూడండి, ఫైనల్గా ఈ విధంగా మనం షేప్స్ చేసుకున్నాం. రౌండ్ షేప్ చేశాను, హార్ట్ షేప్ చేశాను, అండ్ ట్రయాంగిల్ షేప్ చేశాను, డైమండ్ షేప్ చేశాను. వాట్ ఎవర్ యు లైక్, మీకు ఏ రకంగా ఇష్టం ఉంటే ఆ రకంగా ఆ షేప్స్లో మీరు చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ అన్నవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉండవు, అలా అని మీరు మెత్తగా కూడా ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ మెథడ్స్తో నేను చేసే విధంగా మీరు కనుక ఫాలో అయ్యి ఇలా చేశారనుకోండి, బిస్కెట్స్ అన్నవి చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేయగలుగుతారు. సో మనము పండగ సీజన్లో అయినా డైలీ రొటీన్లోకైనా మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన దగ్గర ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు ఇంకెలాంటి రెసిపీస్ నా నుంచి మీరు కోరుతున్నారో దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయండి. ఈ విధంగా మనము అన్నిటినీ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయేంత వరకు మీరు ఫ్లిప్ చేస్తూ ఉండండి. చూడండి, బిస్కెట్స్ అన్నవి ఇలా ఈనో వేయడం వల్ల, బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఇలా క్రాక్స్ అన్నవి వస్తాయి. బిస్కెట్స్ ఇలా క్రాక్స్ వస్తే బిస్కెట్ అన్నది బేక్ కూడా చాలా బాగా అవుతుంది. లోపల ఇలా పచ్చి పచ్చిగా ఉండకుండా, పిండి ముద్దలా ఉండకుండా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని తీసేసుకుందాం. సో లాస్ట్లో వీటన్నిటిని సర్వ్ చేసేసుకుందాం. తీసేసుకొని చూసారా, బిస్కెట్స్ అన్నీ రెడీగా అయిపోయాయి. సో ఇలా బిస్కెట్స్ అన్నీ మనం సర్వ్ చేసేసుకుందాం. ఈ బిస్కెట్స్ అన్నవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ బిస్కెట్స్ని గార్నిష్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన బిస్కెట్స్ అన్నవి రెడీ అయిపోయాయండి. దీంట్లో స్టార్ షేప్, లవ్ షేప్, డైమండ్ షేప్ అండ్ అన్ని షేప్స్ మిక్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి షేప్స్ కావాలన్నా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ స్వరాగ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.